మేమందరం జల్దీ జల్దీ రెడీ అయిపోయినాం. మిజ్జంపేటలో ఉన్న సమ్మక్క సారక్క జాతర చూడనీకి పోతున్నాం. మేము మంచిగానే రెడీ అయినాం గానీ, పాపం శిశిరాముని మాత్రం నేను రెడీ చేయలేదు. ఎందుకంటే ఆమెకి పుట్టెంటుకలు ఇయ్యలేదు. పోషమ్మ దగ్గర కూడా ఇయ్యలేదు కాబట్టి, సమ్మక్క సారక్క గద్దలు రాక తీసుకుపోవద్దు అంటే, ఆమెను రెడీ చేయలేదు. ఆమెను తీసుకుపోడు కూడా తీసుకుపోతలేం ఇక. మా పెద్ద డాడీ మాకు ఒక్కొక్కటి చెప్తాడు అన్నట్టు. ఇట్లా పోదాము, ఇడ కూర్చుందాము, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అని చెప్తాడు. ఇక పోదాం పారి అంటే ఇక స్టార్ట్ అయిపోయినాం. మీరు ఆ కమాన్ని నోటీస్ చేసిరా? అందులో 3 దేవతలు ఉన్నాయి. ఒకటేమో ఎల్లమ్మ, ఇంకొకటేమో సమ్మక్క సారక్క. ఫస్ట్ ఏమో ఎల్లమ్మ వస్తది. ఆ తర్వాతనేమో సమ్మక్క సారక్క గద్దలు వస్తాయి. ఇక మల్ల పెట్టడం ఎందుకని చెప్పేసి మంచిగా ఇట్లా ఫిక్స్ చేసినట్టున్నారు మిజ్జంపేటోళ్ళు. మేము పోయేసరికి మస్తు మంది జనాలు వచ్చిర్రు. వాళ్ళ ప్లేసులు చూసుకున్నారు, వండుకున్నారు, తింటారు. ఏం ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఒక్కొక్కరు. అయితే సారక్క గద్దల మీదకి వచ్చిందంటే దర్శనం చేసుకుందాం కదా అని చెప్పేసి పోతున్నాం ఆ చోట గ్యాంగ్ వేసుకొని. అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకొని బొట్లు పెట్టించుకుంటా ఒక రౌండ్ వేసుకొని వచ్చేసినాం ఇక. శిశిర కోసం అని చెప్పేసి మా పెద్దడాడి బొమ్మ కొనిస్తా అని తీసుకుపోతుండు. ఇక తెల్లారి ఎవరింటికి వాళ్ళు పోదాం అనుకునేసరికి మా పెద్ద మమ్మీ బంగారాన్ని ఎవరి సంచులల్లో వాళ్ళకి సర్ది పెడతాను. ఆ సంచులన్నీ పట్టుకొని ఇక మేము ఆటోలో స్టార్ట్ అయిపోయి ఉండే. ఆ ఊర్లో సమ్మక్క సారక జాతరేమో గానీ ఆటోలకి ఎంత గిరాయి కంటే 1000 రూపాయలు ఇస్తాం పెద్ద పిల్ల దించు అంటే నువ్వు 1000 కాదు 2000 ఇచ్చినా కూడా మేము దించామంటున్నారు. అంత గిరాయికి ఉంది వాళ్ళకు. మేము ఇట్లా కాల్వశ్రాంపులో దిగినమో లేదో మాకు బస్ అందింది. మేము బస్సులో వస్తున్నాము. ఇంతకీ మీరు సమ్మక్క సారక జాతరకి ఎక్కడెక్కడికి వెళ్ళారు?